సో హాయ్ గైస్. సో చాలా మంది గైస్ నాకైతే మెసేజ్ చేసి అన్న ఏ పవర్ బ్యాంక్ తీసుకుంటే బెటర్, ఎంఐ పవర్ బ్యాంక్ తీసుకోవచ్చా అని చెప్పేసి గైస్ చాలా మంది అడుగుతున్నారు. సో గైస్ నా దగ్గర ఎంఐ పవర్ బ్యాంక్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ ప్రాక్టికల్గా మీకు చూపిస్తూ కొన్ని డీటెయిల్స్ చెప్తాను. అవి విన్న తర్వాత మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. బట్ అవి కాకుండా కూడా కొన్ని ఎక్స్ట్రాగా పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో గైస్ మీకు నచ్చింది, మీ బడ్జెట్లో ఉంది అయితే మీరు డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఇదే గైస్ నేను యూజ్ చేసిన ఎంఐ పవర్ బ్యాంక్ వచ్చేసి ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి గైస్ సో 20,000 mAh పవర్ బ్యాంక్ గైస్. ఓకేనా. సో వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నా. నేను తీసుకున్నప్పుడు 1699 రూపీస్ అయితే ఉండే గైస్. ఓకేనా. సో దీనికి వచ్చేసి మనకు టైప్ సి కేబుల్తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి గైస్ దీని యొక్క పోర్ట్స్ అనేవి క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో దీంట్లో గైస్ నేను తీసుకున్నప్పటి నుంచి నేను ఫస్ట్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ రెండు యూఎస్బి ఏ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఒకటి మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఇంకోటి గైస్ స్లో ఛార్జ్ అయితే అవుతుంది గైస్. ఓకేనా. ఇది వచ్చేసి 18 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ గైస్. ఓకేనా. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నీ కూడా 20, 25, 60, 100 కూడా వచ్చేసినాయి కాబట్టి సో కొంచెం మీరు అప్డేటెడ్ వర్షన్ వెళ్తే బెటర్ అని చెప్పేసి గైస్ నేను అనుకుంటున్నా గైస్. ఓకేనా. అండ్ గైస్ సో సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే గైస్ ఈ పవర్ బ్యాంక్ యొక్క క్లారిటీ చెక్ చేయండి. ఇదంతా కూడా బయటికి వచ్చేసింది. సో కింద పడితే గైస్ పగిలిపోయింది అయితే కాదు. సో వచ్చేసి ఏంటి అంటే నేను నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు సైడ్ పెట్టేస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఎండ తగిలి ఈ విధంగా గైస్ కంప్లీట్గా బల్క్గా ఉబ్బి ఇదంతా కూడా బయటికి వచ్చేసింది గైస్. ఓకేనా. సో నేను వెళ్ళి మొబైల్ షాప్కి వెళ్ళి దీన్ని స్టిచ్ చేయడానికి కూడా ట్రై చేశాను. బట్ స్టిచ్ చేసిన తర్వాత ఒక 2 minutes మాత్రమే ఉంది. మళ్ళీ తర్వాత ఇదే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే లోపల ఏదైతే ఉందో అది కంప్లీట్గా బయటికి నెట్టేస్తుంది గైస్. ఓకేనా. సో ప్రెజెంట్ అయితే గైస్ ఈ విధంగా అయితే ఉంది. సో ఇది కొంచెం చాలా అంటే చాలా వీక్గా ఉంది. బట్ హీట్ అవ్వడం అనేది గైస్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే స్టిల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ కొంచెం రిస్కీ అనే చెప్తాను. అందుకే ఏంటంటే కొంచెం దూరం ప్లేస్లో ఉంచి నేను ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకేనా. సో ఇక్కడికే సో చాలా మందికి డౌట్ ఉంటుంది, అదేంటి అంటే అన్న ఇప్పుడు ఎంఐ పవర్ బ్యాంక్ వద్దా అంటున్నావు కదా, మరి ఏ పవర్ బ్యాంక్ తీసుకోవాలని చెప్పేసి కూడా అడిగే వాళ్ళు ఉంటారు గైస్. మీరు ఎంఐ పవర్ బ్యాంక్ తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఇండోర్లోనే యూజ్ చేసుకుంటా అంటే నో ప్రాబ్లం. బట్ అవుట్డోర్లో యూజ్ చేసుకుంటా అంటే కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటే గైస్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకోటి నేను చెప్పాను కదా 18 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఒకటి మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వర్కౌట్ అవుతుంది గైస్. ఓకేనా. అది మీకు ఓకే అని కూడా తీసుకోవచ్చు. బట్ అది కాకుండా మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే మాకు మంచిది కావాలి అనుకుంటే ఎంబ్రెన్ బ్రాండ్ నుంచి 10,000 mAh ఉంది, 20,000 mAh ఉంది, 30,000 కూడా ఉంది. సో దాంట్లో కూడా గైస్ మీకు నచ్చితే తీసుకోవచ్చు. అది కాకుండా ఇంకా కొంచెం బడ్జెట్లోకి వెళ్ళాలనుకుంటే డ్యూరాసెల్ నుంచి కూడా గైస్ ఒక పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో కూడా మీకు 10,000 mAh, 20,000 mAh, 30,000 mAh కూడా ఉంది. సో అది కూడా గైస్ మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. బట్ ఆల్ ఓవర్గా నా సజెషన్ ఏంటి అంటే ఎక్కువ బడ్జెట్కి వెళ్తే కొంచెం మీకు బెటర్ లైఫ్ టైం అయితే ఉంటుంది. సో అందుకు గైస్ మీరు డ్యూరాస్కేల్కి వెళ్ళండి. సో లేదు అనుకుంటే ఎంబ్రెన్ వెళ్ళండి. ఇంకా లేదు అనుకుంటే గైస్ మీరైతే ఎంఐ పవర్ బ్యాంక్ కూడా పిక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో అవి వచ్చేసి ఏంటంటే గైస్ మీకు 20 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి సో ప్రెజెంట్ ఉన్న మొబైల్స్కి అయితే బెటర్ అని చెప్తాను గైస్. ఓకేనా. సో వాటన్నిటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి గైస్ మీరు వెళ్ళితే పర్చేజ్ చేసుకోండి. 10,000 mAhది, 20,000 mAhది అండ్ ఎంబ్రెన్ది అండ్ డ్యూరాసెల్ది ఎంఐకి సంబంధించిన ప్రతి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రైస్ కూడా చెక్ చేసుకొని మీ బడ్జెట్లో ఉంటేనే తీసుకోండి గైస్. ఓకేనా.